10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగు వేస్తే కాంగ్రెస్ పాలనలో 10 సంవత్సరాలు వెనకకు పోయిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఈ నెల 29న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే సభ ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షురాలు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే రెడ్జా నాయకులతో కలిసి పరిశీలించారు. సర్పై మహబూబ్ నగర్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ సమన్వయకర్తలకు అవగాహన కల్పించేందుకు కేటీఆర్ వస్తున్నారని, పార్టీ శ్రేణులంతా హాజరై తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే సర్ ప్రక్రియకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 29వ తారీఖున గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు మహబూబాద్ వస్తున్న సందర్భంగా మహబూబాద్, డోర్నకల్ నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున వారికి స్వాగతం తెలియజేస్తూ, కార్యకర్తలకు ముఖ్యంగా ఈ నిన్నటి నుంచి మొదలైన ఎస్ఐఆర్ గ్రామీణ ప్రాంతాల్లో కొందరికి అనుమానాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ అంటే ఏంది? ఇది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక సార్లు ఈ ఎస్ఐఆర్ సవరణలు జరిగాయి. ఆఖరణ 2002లో జరిగింది. 2022లో జరగాల్సింది అప్పుడు ఉండి మధ్యలో జరగలేదు. ఇప్పుడు మళ్ళీ మొదలైన క్రమంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకెవరికి సోయి లేకుండే కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ మరి ఎవరిని తీసేస్తారు, ఎవరిని ఉంచుతారు, మనకున్న అనుమానాలని ఎవరు నివృత్తి చేస్తారు అని చెప్పి ఒక కమిటీని, ఒక టీంని ఢిల్లీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి పంపిస్తే, కానీ వాళ్ళ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ఎస్ఐఆర్లో పాల్గొంటుంది, డిజిటల్ మెంబర్షిప్లో కూడా పాల్గొంటుంది. కాబట్టి దీన్ని విజయవంతం చేయడానికి, దీన్ని జయప్రదం చేయడానికి, ఈ ప్రాంతాల్లో ఉండే కార్యకర్తలందరికీ ఒక స్ఫూర్తి నింపడానికి మా నాయకుడు కేటీఆర్ గారు వస్తున్నారు.